అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: బీసీలకు 42% రిజర్వేషన్లపై మంత్రుల కమిటీ నిపుణులతో చర్చించి 28 కల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశం. తెలంగాణ కాంగ్రెస్ పీఏసీలో తీర్మానం. ఎల్లంపల్లి నుంచి నిరంతరాయంగా నీటి ఎత్తిపోత తెలంగాణ సర్కారు నిర్ణయం. రోజు 1.5 టీఎంసీలతో జలాశయాల్ని నింపాలని ఆదేశం. పోలవరం బనకచర్ల దిశగా ఏపీ సర్కారు అడుగులు. నిధుల సమీకరణకు ఆర్థిక శాఖ కసరత్తు. కేంద్ర జలసంఘం సందేహాలు నివృత్తి చేసిన అధికారులు. ఎమ్మెల్యేలు గీత దాటితే 2 సార్లే హెచ్చరిక. 3వ చర్యలు తప్పవన్న చంద్రబాబు. 6వ తేదీన అనంతపురంలో సూపర్ 6 విజయోత్సవ సభ. ఏపీలో రేపటి నుంచి డీఎస్సీ ధృవపత్రాల పరిశీలన. 1:1 నిష్పత్తిలో అభ్యర్థులకు కాల్ లెటర్లు. సెప్టెంబర్ తొలి వారంలో పూర్తి కానున్న ప్రక్రియ. ఆర్థిక మందగమనం అధిగమించేందుకు ప్రపంచానికి భారత్ సాయం. ప్రధాని మోదీ వెల్లడి. మరిన్ని సంస్కరణలు కొనసాగిస్తామని స్పష్టీకరణ. ఉత్తరప్రదేశ్ నోయిడాలో కట్నం తేలేదని దారుణం. కన్న కొడుకు ఎదుటే భార్యకు నిప్పు పెట్టి హత్య. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై న్యాయ నిపుణుల సలహా మేరకు ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ తీర్మానించింది. ఈ నెల 28లోపు న్యాయ నిపుణుల నుంచి సలహాలు తీసుకుని నివేదిక ఇచ్చేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రుల కమిటీని నియమించారు. ఈ నేపథ్యంలో నేడు జరగాల్సిన కేబినెట్ సమావేశం ఈ నెల 29కి వాయిదా పడింది. హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల బిల్లు, రిజర్వేషన్లపై 50% పరిమితి ఎత్తివేతకు సంబంధించిన ఆర్డినెన్స్లకు ఆమోదం రాకపోవడంతో పార్టీ పరంగా అమలు చేయాలని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోవడంతో నిధులు నిలిచిపోయి జరిగిన నష్టాన్ని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పీఏసీ సభ్యులకు వివరించారు. స్థానిక ఎన్నికలు జరిగితే దాదాపు 13,000 సర్పంచ్ పదవులు, మరో 1,12,000 వార్డు సభ్యుల పదవులు, 566 ఎంపీపీలు, 566 జడ్పీటీసీలు, మరో 5,000 ఎంపీటీసీల పదవులు దక్కుతాయని చెప్పారు. ఇన్ని పదవులు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా క్షేత్రస్థాయిలో బలోపేతం కావడం సహా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలు గడప గడపకు చేరుతాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు గతేడాది 1,570 కోట్లు ఆగిపోయినట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 5 నెలలు గడిచిందని, ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి రాలేదని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి జానారెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పార్టీ పరంగా ముందుకు వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తే రాహుల్ గాంధీ ఆశయం దెబ్బతింటుందని, విపక్షాలు దుమ్మెత్తి పోస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్, సీనియర్ నేత వి హనుమంతరావు, గనుల కార్పొరేషన్ చైర్మన్ ఇరావత్రి అనిల్ కుమార్ తదితరులు చెప్పినట్లు సమాచారం. బీహార్ ఎన్నికల్లో ఇదే అంశాన్ని బీజేపీ ప్రచారం చేస్తుందని వివరించినట్లు తెలుస్తోంది. ఏ దస్త్రాన్ని 90 రోజులకు మించి రాష్ట్రపతి వద్ద ఉంచుకోకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు ఉన్నందున ఎందుకు కోర్టు ధిక్కరణ కింద న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదని కొందరు నాయకులు ప్రశ్నించారు.
ప్రకటించారు. సుప్రీంకోర్టులో ఇదే అంశాన్ని వేసి రాష్ట్రపతి వద్ద పెండింగ్ ఉన్న రిజర్వేషన్ల ఫైల్ను క్లియర్ చేయించాలని సూచించారు. 90 రోజుల్లో రాష్ట్రపతి బిల్లులను ఆమోదించాలన్న అంశంపైన సుప్రీంకోర్టులో తెలంగాణ వాదనలు వినిపించేందుకు 2 న్యాయవాదులను నియమించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఏసీ సభ్యులకు తెలిపారు. అందులోనే రాష్ట్రపతి దగ్గర ఉన్న బీసీ బిల్లు అంశం ప్రస్తావనకు వస్తుందన్నారు. విడిగా సుప్రీంకోర్టుకు వెళ్తే కేసు లిస్టు కావడానికి బాగా సమయం పడుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. పార్టీ నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై న్యాయ నిపుణుల సలహా మేరకు ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ తీర్మానించింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్కలతో మంత్రుల కమిటీని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏర్పాటు చేశారు. దీనిని బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయ సలహా సంప్రదింపుల కమిటీగా ప్రకటించారు. దేశంలో నిష్ణాతులైన న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులతో సంప్రదించిన తర్వాత మంత్రుల కమిటీ 28వ తేదీలోగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేసే అంశంపై నివేదిక ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు 31 సెప్టెంబర్ లోపల స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా జరపాలి, భారత రాష్ట్రపతి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి యాక్ట్ 42% పోవాలా, ఒకవేళ అది అందుబాటులో రాకపోతే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ వెళ్ళాలా అనే అంశాలపైన పిఎస్సి సంబంధించినటువంటి సభ్యులంతా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత లీగల్ ఎక్స్పర్ట్స్ సలహాలు కూడా తీసుకొని 28వ తారీఖు లోపల ఒక రిపోర్ట్ని పార్టీకి ప్రభుత్వానికి సబ్మిట్ చేసే విధంగా పిఎస్సి కమిటీ ఒక తీర్మానం చేయడం కూడా జరిగింది. ఈ నెల 26న రాహుల్ గాంధీ బీహార్లో నిర్వహిస్తున్న ఓటర్ అధికార యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటున్నట్లు పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను నేటి నుంచి నిరంతరాయంగా ఎత్తిపోసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటివరకు విడతల వారీగా నీటిని ఎత్తిపోస్తూ ఉండగా ఇక నుంచి నిరంతరాయంగా లిఫ్ట్ చేయాలని నిర్ణయించారు. ప్రతిరోజు 1.5 టీఎంసీ చొప్పున నంది, గాయత్రి పంప్ హౌజ్ల ద్వారా నీటిని ఎత్తిపోయనున్నారు. ఎత్తిపోతలకు అవసరమయ్యే విద్యుత్ను నిరంతరాయంగా సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను నీటిపారుదల శాఖ అధికారులు కోరారు. మొత్తం 150 మెగావాట్ల కరెంటు అవసరమని అంచనా వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు నిరంతర విద్యుత్ సరఫరాకు అధికారులు అంగీకరించారు. నేటి నుంచి సెప్టెంబర్ 7 వరకు ఎత్తిపోతలకు అవసరమయ్యే విద్యుత్ను నిరంతరాయంగా అందించాలని నిర్ణయించారు. నంది, గాయత్రి పంప్ హౌజ్లలో 2 పంపులు నిరంతరాయంగా నడపనున్నారు. అన్నపూర్ణ, రంగనాయక సాగర్ నుంచి 3, మల్లన్న సాగర్ నుంచి 8 పంపులతో నీరు ఎత్తిపోయనున్నారు. అక్కారం, మార్కూక్లోని పంపు హౌస్లో ఒక్కో పంపును నడపాలని నిర్ణయించారు. విద్యుత్ శాఖకు నీటిపారుదల శాఖ చెల్లించాల్సిన బకాయిలపైన చర్చ జరిగింది. 20,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎత్తిపోతలకు అవసరమయ్యే వ్యయాన్ని చెల్లిస్తామని, బకాయిలను కూడా దశల వారీగా ఇస్తామని నీటిపారుదల శాఖ అధికారులు చెప్పినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ కసరత్తు వేగవంతం చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికలో విజయం సాధించే వ్యూహాల్ని సిద్ధం చేసింది. హైదరాబాద్కు చెందిన మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మెహబూబ్ అలీలకు ఉప ఎన్నిక బాధ్యతలు అప్పగించారు. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, గతంలో బీజేపీ నుంచి పోటీ చేసిన రావుల శ్రీధర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను డివిజన్ ఇన్ఛార్జీలుగా నియమించారు. వారితో ఇప్పటికే సమావేశమైన కేటీఆర్ సమిష్టిగా పనిచేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీని గెలిపించుకుందామని చెప్పినట్లు తెలిసింది. ప్రతి డివిజన్ నుంచి 500 మంది వరకు నేతలతో నిర్వహించే సమావేశాలకు కేటీఆర్ హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్లో అన్ని సర్వేలు తమకే అనుకూలంగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొందరు ఇటీవల వివాదాస్పద ప్రవర్తనతో వార్తల్లోకి ఎక్కడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేల్ని ఒకసారి పిలిచి పద్ధతి మార్చుకోవాలని చెబుతానన్న ఆయన, తీరు మారకపోతే రెండోసారి పిలుస్తానన్నారు. అప్పటికీ మారకుంటే మూడోసారి చెప్పటం ఉండదని, తగిన చర్యలు తీసుకుంటారని తేల్చి చెప్పారు. రెండోసారి పిలవాలా వద్దా అన్నది వారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని సీఎం హెచ్చరించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు, కమిటీల ఎంపికపై నియమించిన త్రిసభ్య కమిటీల సభ్యులతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కూటమి బాగుంటేనే ప్రజలు బాగుంటారని తెలిపారు. ప్రజాప్రతినిధులే తప్పులు చేస్తూ వెళ్లడం ఎంతమాత్రం సరికాదని హితవు పలికారు. సీనియర్ ఎమ్మెల్యేలకు పార్టీ విధానాలు, క్రమశిక్షణ గురించి బాగా తెలిసినందునే పద్ధతిగా నడుచుకుంటున్నారని, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా ఉండాల్సింది పోయి అక్కడక్కడా గాడి తప్పుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 35 మంది ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడినట్లు చంద్రబాబు తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 6న అనంతపురంలో నిర్వహిస్తామన్న సీఎం, మహిళలతో పెద్ద ఎత్తున కార్యక్రమం ఉంటుందన్నారు.
వైసీపీ ప్రతిపక్షం కాదు, ఒక విషవృక్షమని చంద్రబాబు మండిపడ్డారు. పింఛన్లు, అమరావతి, ప్రకాశం బ్యారేజీ గేట్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సింగయ్యను చంపేసి ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేశారన్నారు. వైసీపీ తప్పుడు ప్రచారాలపై మౌనంగా ఉండొద్దని, ప్రజలకు వాస్తవాలు చెబుతూనే ఉండాలని దిశానిర్దేశం చేశారు. పార్లమెంటరీ కమిటీల నియామకం అత్యంత పారదర్శకంగా, పగడ్బందీగా జరగాలని స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని, బలమైన నేతలకు అవకాశం ఇవ్వాలని, కమిటీలు బలంగా, చురుగ్గా ఉండాలన్నారు. ప్రభుత్వంలో ఉన్నాం కదా అని అలసత్వం వద్దని స్పష్టం చేశారు. సముద్రపు నాచు పెంపకంలో సాంకేతిక పరిజ్ఞానం జీవనోపాధి కల్పించేలా 2 సంస్థలతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ 2 ఒప్పందాలు చేసుకుంది. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సెర్ప్ సీఈఓ వాకాటి కరుణ, ఉదయ్ ఆక్వా కనెక్ట్స్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్తో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు సముద్రపు నాచు పెంపకం, వాటి ఉత్పత్తుల మార్కెటింగ్పై సంస్థల అవగాహన కల్పించనున్నాయి. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా మూలపొలంలో మత్స్యకార మహిళలు సీవీడ్ పెంపకంలో పట్టు సాధించారు. మూలపొలం మహిళలతో పెద్దాపురం నుంచి వర్చువల్గా మాట్లాడిన చంద్రబాబు నాచు పెంపకంపై ఆరా తీశారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే మార్గం చూపించారని అక్కడి మహిళలు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ మెరిట్ జాబితా విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ రేపటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనుంది. ఇందుకు 2-3 రోజులు సమయం ఇవ్వనుంది. డిఎస్సీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 1:1 విధానంలో కాల్ లెటర్లు ఇవ్వనున్నారు. వెబ్సైట్లోని అభ్యర్థుల లాగిన్లో నేడు కాల్ లెటర్లను అందుబాటులో ఉంచనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ అంతా సెప్టెంబర్ మొదటి వారంలోగా పూర్తి చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు 2వ వారంలో పాఠశాలల్లో చేరేలా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ షెడ్యూల్ రూపొందించింది. కొంతమంది అభ్యర్థులు టెట్ ఒక సబ్జెక్టులో రాసి డిఎస్సీ మరో సబ్జెక్టు రాశారు. ఇలాంటి వారి ఫలితాల్ని నిలిపివేశారు. ఎస్జీటీ జిల్లా స్థాయి పోస్టులకు నిర్వహించిన డిఎస్సీలో ఉత్తరాంధ్రకు చెందిన 2 అభ్యర్థులు టాపర్లుగా నిలిచారు. ఇవి జిల్లా స్థాయి పోస్టులు కావడంతో జిల్లాలోని పోస్టులు రిజర్వేషన్ల ఆధారంగా భర్తీ ఉంటుంది. డిఎస్సీలో కొందరు అభ్యర్థులు 3 పోస్టులకు అర్హత సాధించారు. అయినప్పటికీ వారు దరఖాస్తు సమయంలో మొదటి ఐచ్ఛికం ఇచ్చిన పోస్టుకు ప్రాధాన్యమిస్తారు. ఆ తర్వాత కింద ఉన్న అభ్యర్థిని ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తారు. ఉచిత బస్సు పథకం ద్వారా ఉద్యోగాలు, ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లే మహిళలకు ఎంతో లబ్ధి చేకూరుతోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్తో కలిసి గుంటూరు జిల్లా లాం నుంచి తాడికొండ వరకు ఆయన బస్సులో ప్రయాణించారు. స్త్రీ శక్తి పథకం గురించి మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మహిళలతో అందరితో మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. అంటే రాష్ట్రం మీద విపరీతమైనటువంటి భారం పడుతూ ఉన్నా కూడా ఇచ్చిన మాట ప్రకారం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విధంగా అన్ని వర్గాలకి మేలు జరిగే విధంగా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇందులో ఇప్పుడు మొన్న మీరు ఒక తల్లికి వందనం తీసుకున్నా కానీ ఈ పథకాలన్నీ దాదాపు 30% పైన బీసీలు, ఒక 20% చొప్పున ఎస్సీ ఎస్టీస్, ఈ విధంగా 50 to 60% పైన ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఇవన్నీ మేలు జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్ గా బాబు గారు అన్ని ఆలోచిస్తున్నారు. దీనివల్ల ఎవరికి ఏమన్నా ఇబ్బంది జరిగితే కొంచెం ఆటో వాళ్ళకి ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది. దాని గురించి కూడా వారు ఆలోచిస్తూ ఉన్నారు. డెఫినెట్ గా వాళ్ళని ఆదుకుంటారు. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ మంత్రంతో ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు ప్రపంచానికి సహాయపడగల స్థితిలో భారత్ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో మాట్లాడిన మోదీ భారత్ త్వరలో ప్రపంచపు 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారి 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించనుందని చెప్పారు. సంస్కరణలు తమ ప్రభుత్వానికి నిబద్ధత, నమ్మకంతో కూడిన విషయమన్న ఆయన దీపావళికి ముందు జీఎస్టీ సంస్కరణలు పూర్తి చేసి ధరల్ని తగ్గిస్తామన్నారు. పరిశోధనాభివృద్ధిలో పెట్టుబడులను పెంచాలని, శుద్ధ ఇంధనం, బ్యాటరీ స్టోరేజ్, క్వాంటమ్ టెక్నాలజీలపై దృష్టి పెట్టాలని ప్రైవేట్ రంగానికి సూచించారు. త్వరలో ప్రపంచ వృద్ధిలో భారత్ 20% సహకారం అందిస్తుందన్నారు. ఆర్థిక లోటు 4.4% తగ్గనుందని, బ్యాంకులు బలంగా ఉన్నాయని, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయన్నారు. 2014 తర్వాత ఆటోమొబైల్ ఎగుమతులు 50,000 కోట్ల నుంచి 1.2 లక్షల కోట్లకు పెరిగాయని మోదీ తెలిపారు. मेड इन इंडिया 6G पर तेजी से काम कर रहे हैं और साथियों हम सब जानते हैं भारत में सेमीकंडक्टर बनने की शुरुआत भी 50-60 साल पहले हो सकती थी, लेकिन भारत ने वो बस भी मिस कर दी और आने वाले कई वर्षों तक ऐसा ही होता रहा। आज हमने ये स्थिति बदली। भारत में सेमीकंडक्टर से जुड़ी फैक्ट्रियां लगनी शुरू हो चुकी। इस साल के अंत तक पहली मेड इन इंडिया चिप बाजार में आ जाएगी।
పోలవరం బనకచెర్ల అనుసంధానంతో 200 టీఎంసీల గోదావరి వరద జలాన్ని రాయలసీమ సహా కరువు ప్రాంతాలకు తరలించే లక్ష్యం దిశగా అడుగులు పడుతున్నాయి. పోలవరం బనకచెర్ల అనుసంధాన పథకానికి 82,000 కోట్ల అంచనాలతో లైన్ ఎస్టిమేట్లు సిద్ధం చేశారు. 3 భాగాలుగా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. రెండో భాగంగా ఉన్న ప్రకాశం బ్యారేజీ నుంచి బొల్లాపల్లికి నీటిని తరలించే పనిని ఇప్పటికే చేపట్టారు. 2019కు ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో గోదావరి పెన్నా అనుసంధానం తొలిదశ పేరుతో 6,050 కోట్లతో పాలనామోదం ఇచ్చారు. 2 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. ఆ పని కోసం యంత్ర పరికరాల కొనుగోలుకు 1,010 కోట్లు వెచ్చించగా ప్రభుత్వం బిల్లులు కూడా చెల్లించింది. కొన్ని మార్పులతో పీబీ లింక్లోనూ ఇది మిళితమై ఉంది. 9.61 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ తొలిదశ లక్ష్యం. పీబీ లింక్ ప్రాజెక్టు అంచనాల్లో అధికారులు ఈ విషయాన్ని పేర్కొనలేదు. ఉన్నత స్థాయి పరిశీలనలో దీన్ని గుర్తించి ప్రాజెక్టు అంచనాల్లో మార్పులు చేశారు. ఇప్పటికే ఖర్చు చేసిన 1,010 కోట్లను మినహాయించి పాలనామోదానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఏ ఆర్థిక నమూనాలో ఈ ప్రాజెక్టును చేపట్టాలో తేల్చాల్సింది ఆర్థిక శాఖే. హైబ్రిడ్ యాన్యుటీ నమూనాతో పాటు నిధుల సమీకరణ మార్గాలపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. పీబీ లింక్ ప్రీ ఫిజిబిలిటీ నివేదికపై కేంద్ర జలసంఘం సందేహాలకు ఆంధ్రప్రదేశ్ అధికారులు సమాధానమిచ్చారు. ఎగువ నుంచి గోదావరి వరద తగ్గుముఖం పట్టనప్పటికీ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి. వరద తగ్గడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గత రాత్రి 7 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. బ్యారేజీ నుంచి సముద్రంలోకి 9,83,312 క్యూసెక్ల నీరు విడిచిపెడుతున్నారు. బ్యారేజీకి దిగువన ఉన్న కోనసీమలోని వశిష్ఠ, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి నదీపాయలు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. పలు లంక గ్రామాల ప్రజలు ఇంకా మరపడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చిన విజయవాడ ఏసీబీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు పూర్తయి అభియోగపత్రం వేశారనే కారణంతో బెయిల్ మంజూరు చేయలేమని తేల్చిచెప్పింది. ఆర్థిక నేరానికి సంబంధించిన కేసులో వీరు నిందితులుగా ఉన్నారని, ఈ దశలో బెయిలిస్తే మిగిలిన దర్యాప్తుపై కొంత ప్రభావం చూపుతుందని పేర్కొంది. బెయిల్ మంజూరు సమయంలో నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మాటలో సందేహం లేదని తెలిపింది. అయితే ఆర్థిక నేరాల్లో బెయిల్ మంజూరు చేసేటప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛకు, సామాజిక ప్రయోజనాలకు మధ్య సమతౌల్యాన్ని చూడాల్సి ఉందని పేర్కొంది. పిటిషనర్లు బెయిల్పై విడుదలైతే వాస్తవాల్ని దాచిపెట్టడం, సాక్ష్యాల్ని ధ్వంసం చేస్తారనే విషయాన్ని విస్మరించకూడదని తెలిపింది. భారీ స్థాయిలో సొమ్ము చేతులు మారిన ఇలాంటి కేసులో పిటిషనర్లకు బెయిల్ మంజూరు చేయలేమని పిటిషన్లు కొట్టేసింది. ఈ మేరకు ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి భాస్కరరావు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రతులు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించారనే ఫిర్యాదుపై ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శైలేంద్ర కుమార్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. విజయవాడ పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్గా పనిచేస్తున్న శైలేంద్ర కుమార్ ఆస్తులపై ఒంగోలు ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. శైలేంద్ర కుమార్, అతని బంధువుల ఇళ్లలో 7 చోట్ల 2 రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు, బంగారం బిస్కెట్లు, బంగారం, వెండి నగలు, వాహనాలు, పెద్ద మొత్తంలో డబ్బును గుర్తించారు. ఆయన ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ 3 కోట్లకు పైన ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. శైలేంద్ర కుమార్ను అరెస్ట్ చేశారు. నేడు నెల్లూరు ఏసీబీ ప్రత్యేక కోర్టులో నిందితుడిని హాజరుపరచనున్నారు. సికింద్రాబాద్లో పందిరి తొలగించే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఒక వ్యక్తి మృతి చెందారు. మరో 3కి గాయాలయ్యాయి. రీసాలా బజారుకు చెందిన విజయ్, విష్ణు, లక్కీ అనే 3 వ్యక్తులు దీపక్ అనే వ్యక్తికి చెందిన టెంట్ హౌస్లో పనిచేస్తున్నారు. సికింద్రాబాద్ సరస్వతి నగర్లో శుభకార్యం నిమిత్తం వేసిన టెంట్ను నిచ్చెన వేసుకుని తొలగిస్తూ ఉండగా టెంట్ హౌస్ ఇనుప రాడ్కు విద్యుత్ తీగలు తగిలి విద్యుత్తు ప్రసారమైంది. నిచ్చెన పైన ఉన్న విజయ్కి తీవ్ర గాయాలు కాగా నిచ్చెన పట్టుకుని ఉన్న విష్ణు, లక్కీలకు విద్యుత్ షాక్ తగిలింది. 3 అక్కడికక్కడే కుప్పకూలిపోగా స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. విజయ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న తిరుమలగిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణలో వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని త్వరితగతిన పరిష్కరించేందుకు జలమండలి ఏఐని వినియోగిస్తోంది. ఏడాదిలో మెట్రో కస్టమర్ కేర్లో నమోదైన ఫిర్యాదులు, ట్యాంకర్ బుకింగ్లను ఏఐ ద్వారా కొన్ని రోజులుగా ఐటీ విభాగం అధికారులు విశ్లేషించారు. గతేడాది సెప్టెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా వాటర్ ట్యాంకర్ ఉన్నట్లు జలమండలి అధికారులు గుర్తించారు. ఆ వివరాలతో అత్యధికంగా ట్యాంకర్ బుక్ చేసిన 10 మంది వినియోగదారులు ప్రగతి నగర్లోని సౌదర్న్ రెసిడెన్సీ అపార్ట్మెంట్స్ వాసులుగా తేల్చారు. ఈ మేరకు ప్రగతి నగర్లో స్థానికులతో కలిసి పర్యటించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి 100కు పైగా గృహ సముదాయాలకు ఇంకుడు గుంతలు లేకపోవడంతో జలమండలి ట్యాంకర్ల మీద ఆధారపడుతున్నారని తేల్చారు. అపార్ట్మెంటు ప్రాంగణంలో పాడైన బోరు బావుల్ని గుర్తించిన ఎండీ వాటిని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని అపార్ట్మెంటు వాసులకు సూచించారు. విశాలమైన అపార్ట్మెంటు ఆవరణలో కొన్ని ఇంజెక్షన్ బోర్లు ఏర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు పెరిగి ఆవరణలోని బోరు పనిచేసే అవకాశం ఉంటుందని, తద్వారా వచ్చే వేసవిలో ట్యాంకర్ బుక్ చేసే అవసరం రాదని ఎండీ వివరించారు. దానికి అవసరమైన సాంకేతిక సహకారం జలమండలి స్థానిక అధికారులు అందజేస్తారని ప్రగతినగర్ వాసులకు అశోక్ రెడ్డి హామీ ఇచ్చారు.
సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్రను ప్రభుత్వం నేడు అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది. గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి మార్చురీలో ఉన్న సురవరం భౌతిక కాయాన్ని ఈ ఉదయం 9 గంటలకు సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్ కు తరలించనున్నారు. ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు ప్రజల సందర్శనార్థం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మగ్దూం భవన్లో పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మగ్దూం భవన్ నుంచి గాంధీ మెడికల్ కళాశాల వరకు అంతిమయాత్ర జరగనుంది. సాయంత్రం 5 గంటలకు భౌతిక కాయాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించనున్నారు. గాజా సిటీని నాశనం చేసే సైనిక ఆపరేషన్ త్వరలో ప్రారంభమవుతుందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జు హెచ్చరించిన వేళ గాజాపై దాడులు ఉధృతమయ్యాయి. తాజాగా ఐడీఎఫ్ బలగాలు చేసిన దాడుల్లో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ఖాన్ యూనిస్లోనే టెంట్లలో ఆశ్రయం పొందుతున్న 17 మంది మృతి చెందారు. వారిలో సగం మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. జికిం క్రాసింగ్ వద్ద ఆహారం కోసం వచ్చిన 5గురితో పాటు ఇతర ప్రాంతాల్లో ఓ పాలస్తీనా జర్నలిస్టు సహా 11 మంది బలయ్యారు. మరోవైపు గాజా సిటీలో తీవ్రమైన కరువు నెలకొనడంతో ఇజ్రాయెల్పై ఒత్తిడి పెరిగింది. 22 నెలల యుద్ధం, ఆహారం, వైద్య సామాగ్రిపై ఇజ్రాయెల్ ఆంక్షల ఇందుకు కారణమని సహాయ సంస్థలు ఆరోపించాయి. అయితే కరువు ఆరోపణల్ని ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడుల్లో 62,622 మంది మరణించారు. మరో 281 మంది ఆహారం లేక చనిపోయారు. కాల్పుల విరమణ చర్చలు స్తంభించడంతో ఇజ్రాయెల్ దాడులు తీవ్రమయ్యాయి. గిరిజనులకు ఆరాధ్యుడైన భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం ప్రధాని మోదీ నేతృత్వంలో 118 మందితో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్, రామ్నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాని దేవేగౌడ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, 22 మంది కేంద్ర మంత్రులు, తెలంగాణ, ఏపీ సహా 20 రాష్ట్రాల గవర్నర్లు, చంద్రబాబు, రేవంత్ రెడ్డి సహా 20 మంది సీఎంలు కమిటీలో ఉన్నారు. బిర్సా ముండా జయంతి ఉత్సవాల తేదీలు, కార్యక్రమాలను కమిటీ పర్యవేక్షిస్తుంది. నవంబర్ 15న బిర్సా ముండా 150వ జయంతి జరగనుంది. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. కట్నం కోసం 30 ఏళ్ల నిక్కీ అనే మహిళను భర్త విపిన్తో పాటు అత్తింటి వారు పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. తర్వాత తన భార్య ఆత్మహత్య చేసుకుందంటూ విపిన్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. అయితే విపిన్ సోదరుడి భార్య కాంచన్ హత్య దృశ్యాల్ని వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఏడుస్తున్న నిక్కీని కొడుతూ జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిన నిందితులు తర్వాత ఆమెను తన 6 ఏళ్ల కుమారుడి కళ్లెదుటే పెట్రోల్ పోసి దహనం చేశారు. మమ్మీపై ఏదో పోసి చంప మీద కొట్టి అగ్గిపెట్టితో కాల్చారని ఆ బాలుడు ఏడుస్తూ చెప్పటం అందరినీ కంటతడి పెట్టించింది. 2016లో నిక్కీ విపిన్ వివాహం జరిగింది. అప్పటి నుంచి 36 లక్షల కట్నం కోసం భర్త, అతడి తల్లిదండ్రులు, సోదరుడు కలిసి నిక్కీని హింసించారని కాంచన్ పోలీసులకు తెలిపింది. నిక్కీని చంపి విపిన్కు మరో పెళ్లి చేయాలని అత్తమామలు ప్లాన్ చేసినట్లు వివరించింది. తనను తరచూ ఇలాగే హింసిస్తారని ఫిర్యాదు చేసింది. విపిన్ను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న తల్లిదండ్రులు, సోదరుల కోసం గాలిస్తున్నారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్లలో 11 మంది మరణించారు. అనేక మంది గాయపడగా మరికొందరు గల్లంతయ్యారు. జార్ఖండ్లో ఇల్లు కూలి తల్లితో పాటు 7 ఏళ్ల కుమారుడు చనిపోయారు. భార్యాభర్తలు సియరీ నదిలో కొట్టుకుపోయారు. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్లో 2 చొప్పున, తమిళనాడులో 1, ఉత్తరాఖండ్లో 1 మహిళ మృతి చెందారు. ఉత్తరాఖండ్లో ఉత్తరకాశీలో యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రాజస్థాన్లోని బుందీలో వరదల్లో చిక్కుకున్న 500 మందిని ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ రక్షించి సహాయ కేంద్రాలకు తరలించాయి. హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగిపడి 313 రోడ్లు, 1 నేషనల్ హైవేను మూసివేశారు. హిమాచల్లో వర్షాలు, వరదలకు ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 137కు చేరింది. 2,347 కోట్ల నష్టం వాటిల్లింది. ఢిల్లీలో వర్షాల కారణంగా రోడ్లు నీట మునిగి ట్రాఫిక్ జామ్తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీలో ఇవాళ కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. బీహార్, మహారాష్ట్రలోనూ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.